మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నేను పిలుపునిచ్చినప్పుడు మీరందరూ కూడా మరి భారం కలిగి ప్రాంతాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషము. మరి నిన్న పార్లమెంటులో చాలా మాటలు జరిగాయి. మరి మోడీ గారికి రాహుల్ గాంధీ గారు చాలా సూటి ప్రశ్నలు అడిగారు. మనం అందరం చేసే ప్రేయర్స్ అక్కడ పనిచేస్తున్నాయి. మనం చాలా భారం కలిగి ప్రార్థన చేశాము. మరి దేవుడు ఒక గొప్ప అద్భుతము జరిగిస్తూ వచ్చాడు. రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ దేవుని బొమ్మలు తీసుకువెళ్ళి ఆ పార్టీలో చూపిస్తున్నారు. మీరు దేవుని బొమ్మలు వేసుకొని మీరు ఓట్లు అడుగుతున్నారు. మరి ఆ దేవుని బిడ్డలకే మీరు సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్తలేరు అని అంటున్నారు. ఇదంతా కూడా మన ప్రేయర్సు. కాంగ్రెస్ కూడా మరి సెంట్రల్లో బాగా పోటాపోటీగా నిలబడ్డది. చెప్పలేం, గవర్నమెంట్ కూడా కూలిపోయి అక్కడ ఛాన్స్ ఉండి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దేవుడు అట్లా అద్భుతం చేయాల్సిన అవసరం వస్తే చేస్తాడు. మరి మనమంతా ప్రేయర్ చేయటం వల్ల మరి వర్షాలు పడాలని చెప్పి మనము ప్రేయర్ చేశాము. మరి మంచి వర్షాలు పడుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి మనం ప్రార్థన చేయటం వల్ల దేవుడు చాలా చమత్కారాలు అయితే చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం చేసే ప్రేయర్సు దేవుని సన్నిధిలో వెళ్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడే ఇట్లాంటివి చేయగలుగుతాడు. ఇంకెవ్వరు, ఏ మానవుడు, ఏ సైతాన్ శక్తి కూడా చేయలేదు. సైతానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినందుకు దేవుడు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు రాష్ట్రాల కోసం మనము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా భారం కలిగి మళ్ళీ టైం దొరికితే కూడా ప్రేయర్ చేయండి. రాష్ట్రాలు బాగుంటే ఆ రాష్ట్రాల్లో మనమే బాగుంటాం. దేశం బాగుంటే మనమే బాగుంటాం. కాబట్టి దేశం కోసం మనం ప్రార్థన చేయటము చాలా ఉత్తమమైన పని. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది కష్టాలతో ప్రాబ్లంతో ఉన్నారు. మరి చాలా అల్లకోలము జరుగుతూ ఉన్నది. మన ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి నాకు మీరు ప్రార్థన సహకారం ఇస్తూ మరి నేను చెప్పినవన్నీ వింటూ దానికి మీరు ఎంతో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని బలంగా దీవించునుగాక. పరలోకంలో మీ బహుమానం గొప్పదగునుగాక. ఆమెన్. మంచిది. ఈరోజు మనము యోబు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడితో చరిత్ర గ్రంథాలు కూడా అయిపోయినాయి. ఎస్తేరు గ్రంథంతో చరిత్ర గ్రంథాలు అయిపోయినాయి. 12 గ్రంథాలు చరిత్ర గ్రంథాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఫస్ట్ ధర్మశాస్త్ర గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండము, తర్వాత యెహోషువ గ్రంథం నుంచి దగ్గర ఎస్తేరు గ్రంథం వరకు మరి చరిత్ర గ్రంథాలు అంటారు. మొత్తం చరిత్రనే ఉంటుంది, దాంట్లో మార్చడానికి ఏమీ ఉండదు. అది చదివితే చరిత్ర తెలుస్తుంది. మన భారతదేశాన్ని కూడా అహష్వరోషు రాజు ఏలాడని చెప్పి బైబిల్లో రాయబడ్డది. అదొక కథ కాదు, జరిగింది, అందులో రాయబడ్డది. మన భారతదేశం పేరు కూడా ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో హిందూ దేశం అని చెప్పి రాయబడ్డది. చాలా సంతోషం. ఇప్పుడు మనము కావ్య గ్రంథాలు, పద్య భాగము కావ్య గ్రంథాలకి మనం వచ్చాము. ఇది యోబు గ్రంథం. కావ్య గ్రంథాల గురించి మనం ఆలోచన చేస్తే మరి యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, దాని తర్వాత సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతల గ్రంథం, ఇది ఒక 5 గ్రంథాలు ఉంటాయి. అందులో ఈరోజు మనము యోబు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి యోబు అనే భక్తుడు మంచి ప్రార్థనాపరుడు. మరి సర్వము కోల్పోయిన వ్యక్తి, కానీ దేవుడు ఆయన దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నందుకు దేవుణ్ణే గెలిపించిన వ్యక్తి ఎవరు అంటే యోబు భక్తుడు. యోబు భక్తునికి వచ్చినంత శ్రమలు ఎవరికి రావు కూడా. ఆయనకు ఆ శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల తట్టు ఆయన దేవుని చూశాడు. మనం బట్టలు ఎట్లయితే వేసుకుంటామో అట్లా ఆయనకి
ఆయన రాజ్యం అంతా పోయి వారి కొడుకులు కూతుర్లు చనిపోయి వారి భార్య వెళ్ళిపోయి ఆయన ఒక పేదవాడిగా బ్రతకటం. మనం బట్టలు ఎట్లయితే వేసుకుంటామో అట్లా ఈగలు దోమలు పురుగులు అన్నీ కూడా ఆయన బాడీ మీద ఉంటుండే. అది యోబు గ్రంథం 7వ అధ్యాయంలో తను రాసుకుంటూ వచ్చిండు. ఒక మనిషిలో చూసినప్పుడు బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాయో అట్లా బట్టల చేత పురుగులన్నీ కూడా ఆయన బాడీని కప్పినాయి. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో కూడా ఆయన ప్రభువుని వదలకుండా ప్రభు కొరకు జీవించాడు. తర్వాత చివరి వరకు పోరాడినప్పుడు దేవుడు తనకి సుడిగాలిలో కనిపించి యోబుని ముట్టినప్పుడు మామూలు శరీరం అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయిన భార్య మళ్ళీ రావటం, అదే భార్యకి 10 మంది పిల్లలు పుట్టడం, ఆయన ఆస్తి అంతా కూడా డబల్ అవ్వటం మనం చూసినాం. అంటే దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యుద్ధంలో మన పోరాటంలో మనం ఒక్కలే లేము, దేవుడు కూడా ఉన్నాడు. మనల్ని గెలిపించడానికి దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుణ్ణి గెలిపించడానికి మనము చూడాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మరి మన ఓటమిని మనము అంగీకరించద్దు. యోబు భక్తుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే తన ఓటమి తాను ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు. ఎంతో శ్రమలు, ధనము పోయింది, ఘనత పోయింది, బలము పోయింది, కన్న బిడ్డలు పోయారు, బంధువులు వదిలేసారు, స్నేహితులు వదిలేసారు, సొంత భార్య కూడా వదిలినా కానీ యోబును దేవుడు సమకూర్చాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు. ఆ సమకూర్చే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి యోబు భక్తుని యొక్క గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం. మొత్తం 42 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో చాలా గొప్ప విషయాలు రాయబడతాయి. అంటే యోబుకు వచ్చిన శ్రమ అది అయిపోతుంది 2-3 అధ్యాయాల్లోనే. మిగతా 39, 35, 30 దాదాపుగా 38 అధ్యాయాల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో తాను మాట్లాడిందే కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ వచ్చి ఆయనతో పాటు తర్కవాదన చేస్తారు. అన్యులు తర్కవాదన చేసినట్టు, మరి నువ్వు ఇంత భక్తుని ఉంటే నీకెందుకు సమస్య వచ్చింది, నీ భార్య నిన్నెందుకు వదలాల్సి వచ్చింది, నీ పిల్లలే ఎందుకు చనిపోయారు, ఎన్నో చెప్తే కూడా ఆయన తర్కవాదనకి జవాబు ఇచ్చినాడు కానీ దానికి కొట్టి అవును కరెక్టే కానీ ఏకీభవించలేడు. లాస్ట్కి ఏమైపోయిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఈయనను వదిలి వెళ్ళిపోయారు. అమ్మ ఈయనకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, మన వల్ల కాదు అని. అంటే సైతాన్ అట్లా ఫ్రెండ్స్ ద్వారా తనను పడేయాలని చూసుకున్నాడు కానీ ఈయన పడలేడు. తన ఆత్మీయతను కాపాడుకున్నాడు. మంచి ఆత్మీయ బలమైన ప్రార్థనాపరుడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆ విధంగా ఉన్నప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు అనేది మనం నమ్మాలి. అన్యులకు ఎట్లా ఉంటుంది అని అంటే ఏడికన్నా పోయిరంటే అక్కడ మంచిగా కావాలి. అన్యులకు ఉన్నంత భక్తి, హిందువులకు ఉన్నంత భక్తి ఎవరికి ఉండదు. చాలా భక్తి చేస్తారు వాళ్ళు. చెట్టు కనిపిస్తే చెట్టుకు మొక్కుతారు, జంతువు ఉంటే జంతువు కూడా మొక్కుతారు, మనిషి ఉంటే మనిషి కూడా మొక్కుతారు. మంచి భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తి చేసుకుంటూ అందులోకి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం అనేది ఏముండదు. వాళ్ళ ఇంటెన్షన్సే ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు బంగారం కావాలా, ఇల్లు కావాలా, నా పిల్లలు సెటిల్ కావాలా అనేది ఆలోచిస్తారు. కానీ మనం భక్తి చేస్తున్న దేవుని కోసం, దేవత కోసం మనం ఆలోచిస్తాము, వారి కోసం మనం ఏదైనా చేద్దాము అనే ఇంటెన్షన్ వాళ్ళకి ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే మా తెలంగాణలో బోనాల పండగ స్టార్ట్ అవుతుంది. ఫుల్ జాతర అవుతుంది. అందరూ సండే బోనాలు ఎత్తుతారు, సిగమొగుతారు, నిమ్మకాయలు కట్ చేస్తారు, డ్యాన్సులు వేస్తారు, తిని గొడవలు చేసి పడుకుంటాడు అంతే. సంవత్సరానికి బోనాల పండుగ వస్తూ ఉంటుంది. ఎవరైనా బోనాలు చేసే ఆమెకి, అమ్మ నువ్వు ఈ బోనాల దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు, మీ దేవత దగ్గరికి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఏముండదు ఆడ. హల్లెలూయా. అట్లా మనం ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. యోబు భక్తుడు దేవుని దగ్గర చాలా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత శ్రమ వచ్చింది, ఆ శ్రమలో నిలబడ్డాడు. మనం కూడా ఇక్కడ రోజు వాక్యము నేర్చుకుంటున్నామంటే భవిష్యత్తులో చాలా పెద్ద శ్రమ వస్తుంది, చాలా పెద్ద శోధన వస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటేనే, ఇప్పుడు తర్ఫీదు అయితేనే ఆ శ్రమను, ఆ శోధనను జయించదు. మనకొస్తున్న శ్రమ, మనకొస్తున్న రోగము దేవుని మహిమపరుస్తుందా లేదా, సైతాన్ని మహిమపరుస్తుందా మనం ఆలోచించాలి. మనకొచ్చిన ఇబ్బంది
దేవునికి దగ్గరగా మనం చేసిందా, లేకపోతే దేవునికి దూరంగా చేసిందా మనం ఆలోచించాలి. మనకు వచ్చే ప్రతి ఒక్క ఇరుకట్లో, ఇబ్బందులు మనల్ని దేవుణ్ణి ఏ కోణంలో చూస్తుంది. బాగున్నప్పుడు అందరు ప్రార్థనలు చేస్తారు, అందరూ సేవ చేస్తారు, అన్నీ చేస్తారు. శ్రమ శోధన వచ్చినప్పుడు మన వైఖరి ఎలా ఉంది, ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము యోబు గ్రంథంలోకి వెళ్ళి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. యోబు గ్రంథంలో వెళ్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. లోకంలోని సార్వత్రిక సమస్య అయిన బాధలు మరియు కష్టమును గురించి యోబు గ్రంథంలో వివరించాను. అతి ముఖ్యమైన విషయంలో ఇందులో కనుగొనగలము, నీతిమంతులు ఎందుకు కష్టాల పాలు అగుదురు. అసలు నీతిమంతునికి ఎందుకు శ్రమలు వస్తాయని చెప్పి యోబు గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. కాబట్టి అందరు కూడా యోబు గ్రంథం చదవండి. చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి, చదువుకుంటూ పోతే చాలా తెలుస్తాయి. యోబు అనే వ్యక్తి దైవభక్తి గలవాడు మరియు ధనవంతుడు. అతడు వరుసగా శ్రమలు ఎదుర్కొనెను. ఒకనాడు అతడు తన సంతానమును, దాసులను మరియు పశు సంపదను కోల్పోయాను. మరొక దినంన అతడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో బాధపడెను. ఇన్ని బాధలు పడినను అతడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేదు. కానీ అతడు పదే పదే దేవునిని, మానవుని ఇది నాకు ఎందుకు కలిగానని ప్రశ్నించెను. అతని బాధలలో ఓదార్చుటకు 3 స్నేహితులు వచ్చిరి. వారి భావం ఏమనగా, ఇతడు ఇంతగా బాధలు అనుభవించుచున్నాడంటే ఇతడు ఎంతో పాపం చేసి ఉండెను కనుక యోబు పశ్చాత్తాపడి మారుమనసు పొందవలనని అతని స్నేహితులు సలహా ఇచ్చిరి. దేవుడు యోబు ప్రశ్నలకు తిన్నగా ఏనాడు సమాధానం ఇవ్వలేదు. కానీ దేవుడు యోబుకు సహాయకారై పాఠములు బోధించెను. యోబు నేర్చుకున్న పాఠములు. మరి యోబు ప్రార్థన చేసిన దానికి దేవుడు కొన్ని జవాబు ఇవ్వలేడు, కానీ దేవుడు యోబుకి కొన్ని పాఠాలు నేర్పించాడు. దేవుడు మానవుని ప్రేమను పొందుటకు అర్హుడు. ఎందుకనినా దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము ఆయనను ప్రేమించుదాము. దేవుడు మానవునికి చేయు విషయములు ఆధారంగా మనము ఆయనను ప్రేమించము. దైవభక్తిలో అభివృద్ధి చెందుటకు దేవుడు కొన్నిసార్లు మానవునికి శ్రమను అనుమతించును. ఇది యోబు భక్తుల్లో మనం నేర్చుకోవచ్చు. మనలో భక్తి పెరగటానికి దేవుడు కొంతమంది మనుషులకి శ్రమలు అనుమతిస్తాడు. యాకోబు పత్రికలు ఏముంటుందంటే, శ్రమలు దేవుడు అనుమతించకుండా రావు అని ఉంటుంది. మనం ఎంతవరకు సహిస్తామో అంతవరకు దేవుడు శ్రమ పెడతాడంట. హల్లెలూయా. ఆ శ్రమ మన మంచి కోసమే అని మనం ఆలోచించాలి. ఒక రోగం వచ్చింది, ఒక వేదన వచ్చింది, మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వారు మనకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు, మనం వాళ్ళని కోల్పోతూ ఉంటాం. మనలో భక్తి పెరిగి మనం దేవునిలో కనెక్ట్ అవ్వటానికి వస్తాయి. కానీ దేవుడు ఏదో మన మీద కక్ష సాధించి చేసేది ఏమి ఉండదు. అది ఒక దేవుణ్ణి నమ్మిన బిడ్డగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అది మరి యోబు గారి జీవితంలో మనం తెలుసుకోవచ్చు. మంచి భక్తిపరుడు, అసలు నీతిమంతుడు, పాపమే తెలియని వ్యక్తి. ఆయనకే మహాశ్రమలు వచ్చినాయి. హల్లెలూయా. కానీ ఆ శ్రమలో ఆయన నెగ్గి గెలిచాడు. ఆయనకే అన్ని శ్రమ వచ్చిందంటే మనం ఆఫ్టర్ ఆల్ మనకు కూడా వస్తే మనం కూడా వాటిని నెగ్గాలని ఈ యోబు గ్రంథం యొక్క సారాంశం. దేవుడు మాటలు, ప్రణాళికలు మరియు ఆయన క్రియలు మానవునికి గోచరం కావు. ఒకని జీవితంలో కలుగు ఆపదలను బట్టి 2 మార్గములు మానవుడు ఎంచుకొనవచ్చును అని ఈ గ్రంథమందు వివరించబడను. మనము నేర్చుకోతగినవి. దేవుని మాటలు, తర్వాత దేవుని ప్రణాళికలు, ఆయన క్రియలు మనిషికి అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే దేవుడు అనుమతిస్తేనే అర్థమవుతుంది. ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కేరళ రాష్ట్రం కోసం ప్రేయర్ చేస్తారంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మనకి ఆ అనుమతి ఇచ్చిండు, మీరు చేయండి బేటా అని.
దేవుడే అనుమతి ఇవ్వకపోతే మనం చెయ్యలేము. దేవుడు అనుమతించినా కానీ మనం కొంతమంది చెయ్యము. నాకు రాదు అని చెప్పి వెనుకకు పోతూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన నువ్వు చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పిండు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, ఆయన అన్నిటిని చూడగలవాడు. మానవులు కొంత మాత్రమే చూడగలరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని యొక్క కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే కూడా, దేవుని యొక్క చిత్తం అర్థం అవ్వాలంటే కూడా దేవుడు ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. దేవుని మనం అందుకోలేము, పట్టుకోలేము. మనకు దేవుడు ప్రార్థన చేయడానికి సమయం ఇస్తున్నాడు, మనకు దేవుడు వాక్యం బోధించి రహస్యమైన సంగతులు చెప్తున్నాడంటే మనం చాలా అదృష్టవంతులము. వాటిని నెమరేసుకుంటూ మనం ఏం చేయాలంటే వాటి ప్రకారం మనం జీవించాలి. మరి యోబు గ్రంథంలో గురించి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాం. బాధలకు దేవుడు కారణం కాదు. వ్యక్తిగత బాధలు వ్యక్తిగత పాపం వల్ల వచ్చినవి కావు. మనం ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉన్న ఎడల ఈ లోకంలో ఎన్ని బాధలు మనం కలిగి ఉన్నను జీవించగలము. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యం. మనం ఎప్పుడైతే ప్రభువు మీద విశ్వాసం పెట్టుకుంటామో, ప్రభువుని నమ్ముతామో, ఎన్ని శ్రమలు వచ్చినా అనుభవించడానికి రెడీ అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది మత ఉన్మాదులు చెప్తూ ఉంటారు, యేసు ప్రభు చాలా పాపం చేశాడు, యేసు ప్రభు ఒక వేశ్యకు పుట్టాడు, ఆ వేశ్యకు పుట్టిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక కన్యకకు పుట్టిరు అని మత ఉన్మాదులు కొన్ని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ కౌంటర్గా కొంతమంది ఏమని చెప్తున్నారంటే, సరే సార్, మరి యేసుప్రభు అట్లా రివర్స్లో నడిచాడు, పాపంలో ఉన్నాడు, ఓకే. మరి ఆయన శిష్యులు ఎందుకు ఆ విధంగా ఉన్నారు? చనిపోవడానికి ఎందుకు రెడీ అయిపోయారు? భార్య పిల్లల్ని వదులుకొని ప్రభు కొరకు ఎందుకు దేశాలు విదేశాల్లో మరి వారు పరిగెత్తిరు అని చెప్పి అడిగినప్పుడు ఆ మతం ఉన్మాదికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. హల్లెలూయా. నువ్వు యేసుప్రభుని అయితే కంట్రోల్ చేసినావు కానీ ఆయన అనుచరులు కంట్రోల్ చేయలేవు. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఆ యేసుప్రభు శిష్యులు ఆ విధంగా చచ్చిపోవటానికి దేవుని కోసం త్యాగం చేయడం కారణం ఏంటంటే వారి లోపల దేవుని మీద విశ్వాసం ఉన్నది. వారికి విశ్వాసం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా బతికారు. దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము. మనకు ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉంటుందో దేవుని మీద, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా మనం బతికేస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, బతకటం ఇంపార్టెంట్. కాబట్టి క్రైస్తవులైన మనము నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మీద విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. సైతానుడు ఆ విశ్వాసాన్ని కోల్పోయేటట్టే అన్నీ డిజైన్ చేసి మనని టెంప్ట్ చేస్తాడు, మనని ఇబ్బంది పెడతాడు. కానీ దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మనము ఆ విశ్వాసాన్ని పెంచుకుంటామో సైతాన్ మనను పడడు. యోబు అబ్రహాం కాలము వాడని ఈ గ్రంథంలో రుజువులను బట్టి మనము చెప్పగలము. ఇంకా పితరుల కాలం అని కూడా మనము చెప్పవచ్చును. ఈ కాలము యూదులు ఐగుప్తులు బానిసత్వం వెళ్ళకముందు, యూదులకు ధర్మశాస్త్రము ఇవ్వబడకముందు కాలము అని ఖచ్చితంగా చెప్పగలము. ఈ గ్రంథ రచయిత మరియు గ్రంథ రచన కాలమునకు ఆధారములు ఈ గ్రంథమందు ఏ విధమైన గుర్తులు కానారవు. ఈ గ్రంథమందు విషయములు జరిగిన చాలా కాలం తర్వాత ఈ గ్రంథము రాయబడెను. బహుశా మోషే లేక యెహోషువ కాలంలో రాయబడి ఉండవచ్చు. మరి యోబు గారి గురించి ఆలోచన చేస్తే అబ్రహాము యోబు సమకాలికులు అని చెప్పి బైబిల్ పండితులు ఒక అంచనా అన్నమాట. అట్లా అంటే బైబిల్ యోబు గ్రంథం చదువుతుంటే కొన్ని మనకు అనిపిస్తాయి అన్నమాట. అంటే అబ్రహాము జీవించిన కాలము యోబు జీవించిన కాలం ఒకటే అని, లేదు అంటే అబ్రహాం కంటే ముందు కూడా జీవించి ఉండొచ్చు యోబు. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే యూదుల ధర్మశాస్త్రం రాకముందే యోబు గ్రంథం అనేది జరిగింది. ఈ యోబు గ్రంథంని మోషే లేకపోతే యెహోషువ రాసి ఉండవచ్చు, లేదు అంటే వాళ్ళ కాలంలో ఎవరో ఒకరు రాసి ఉండవచ్చు. దీన్ని భద్రపరిచి మన దగ్గర తీసుకొని వచ్చి ఉండొచ్చు అని చెప్పి కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా.
కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యోబు గ్రంథం అనేది దాంట్లో చాలా సైన్స్ ఉంటుంది. ఇప్పుడు వాడే కెమెరాలు, మొబైల్ ఫోన్స్, శాటిలైట్స్, దాని తర్వాత ఇంకా చాలా విషయాలు యోబు గ్రంథంలో చాలా క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. అంటే కొన్ని చదివినప్పుడు మనకు మైండ్ పోతుంది అనమాట. అది ఒక దైవజనుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు అసలు ఏం సౌండ్ ఉండదు. ఇంకా అరే ఎప్పుడో రాసిరా దీని గురించి బైబిల్లో అనేది మనకి ఒక అద్భుతమైన గ్రంథం. యోబు గ్రంథంలో చాలా సైన్స్ ఉంటుంది. ఏసన్న గారు పాటలు ఉంటాయి. భూమిని జానతో కొలిచిన ప్రభా, నీ జానతో కొలిచిన ప్రభా అని చెప్పి పాట ఉంటుంది. సైన్స్ కూడా ఏం చెప్తుందంటే భూమి ఒక దగ్గర వేలాడుతున్నది అని చెప్తుంది. ఆ మాట యోబు భక్తుడు ఎప్పుడో చెప్పేస్తుండు. హల్లెలూయా. అంటే ఆయన భక్తి సాధన వల్ల అప్పట్లో ఉన్న టెలిస్కోపు, శాటిలైట్స్ ఏమీ లేకపోయినా కానీ అప్పటి కాలంలో భూమి ఒక ప్రాంతానికి వేలాడుతున్నదని చెప్పగలిగింది. అది భక్తి సాధనలో ఉన్న శక్తి అన్నమాట. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆటోమేటిక్ మనకు అర్థమవుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యోబు గ్రంథం చదవండి. అందులో అనేక విషయాలు మనకి అర్థమవుతాయి. దేవుడు ఒక వ్యక్తిని జీరో పొజిషన్ నుంచి హీరో పొజిషన్కి ఎట్లా తీసుకొచ్చాడు, మనం కూడా జీరో పొజిషన్లో ఉన్నాం. హీరో పొజిషన్లో పోవాలంటే ఏం చేయాలి, మనం స్వయంగా యోబు గ్రంథాన్ని చదివితే మనకి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.